ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మలను నీ మందిరంలోకి తోడుకొచ్చారు దేవా. ఇప్పటి వరకు నిన్ను ఆరాధించాం. ఇప్పుడు మీరు మాట్లాడితే విందామని ఉన్నాం. నేను ఒక మౌత్ లాంటి వాడిని, నువ్వు మాట్లాడు తండ్రి. నీ మాటలు జీవం ఉన్నది. నా మాటలు అవి మానసిక ఉత్తేజాన్ని మాత్రమే కలుగజేస్తాయి, కానీ నీ మాటల్లో ప్రభావం ఉన్నది. నీ మాటల్లో జీవం ఉన్నది. నీ మాటలో మానవుని బాగు చేస్తాయి, నన్ను మమ్మల్ని బాగు చేస్తాయి. మమ్మలను మా విశ్వాసమును బాగు చేయండి. మాతో మాట్లాడము. సాగిలపడి యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఎవరైనా మీ పిల్లలు గనక మిమ్మల్ని ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మ అంకులు ఇది వరకే వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసాడు, సగం నల్ల ప్యాంటు సగం ఏమో వైట్ షర్ట్ వేసాడు, ఎందుకంటే ఏమోరా సగం పరిశుద్ధత అయి ఉంటుంది, సగం ఏమో పాపం ఉండి ఉంటుందేమో. నాకు డౌట్గానే ఉంది. నీకు డౌట్గా ఉంటే నన్ను అడుగు, నేను చెప్తాను. ఎందుకంటే వర్షాకాలం ఈ ప్యాంటు వర్షాకాలం ప్యాంటు మట్టి అయిపోతుంది కాబట్టి అందుకని అట్లా. అదేమి ఒకవేళ వేసిన మట్టుకు పాపం ఎందుకు అవుతుంది? సగం పరిశుద్ధత సగం అట్లే ఉండదు. మొత్తం వైట్ అండ్ వైట్ వేసినా లోపల పాపం ఉండొచ్చు, మొత్తం బ్లాక్ వేసినా లోపల పరిశుద్ధత ఉండొచ్చు. అసలు దీనికి దానికి ఏ సంబంధం లేదు, సరేనా? తర్వాత ఈ 15వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చదువుదాం. 15 45, 46, 47, 49 మరి తర్వాత చదువుకొని, ఇప్పుడు అందరం చదువుదాం. మరి తర్వాత చదువుకొని ఇప్పుడు 45, 46, 47, 48, 49 ఈ వచనాలు చదువుదాం. 15వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. మొదటి పత్రిక 15వ అధ్యాయం. మనం మైండ్ అప్పుడప్పుడు బ్రేక్ అవుతూ ఉంటుంది. సరిగ్గినక రెండో పత్రికలో 15వ అధ్యాయం కూడా ఎతుకుతుంటాం. అందుకని 2-3 సార్లు చెప్తున్నాను. 15వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 15, 45 నుంచి ప్రారంభిస్తున్నాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధమై మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మంటి నుండి పుట్టినవారును అట్టివారై, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధును అట్టివారే. మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. ఈరోజు
ప్రసంగాన్ని 2 భాగాలు చేద్దాం. ఒకటేమో నేను ప్రసంగం చేస్తాను, మీరు వింటా ఉండండి, మొదటి భాగం. రెండో భాగం మనం మాట్లాడుకుందాం. అసలు ఏంటి దేవుని విధానాల గురించి నేను మాట్లాడతాను, అడుగుతాను, మీరు కూడా మాట్లాడాలా. తలకాయ ఊపటం, మౌనం అంగీకారం ఇవన్నీ కాదు. మౌనం అంగీకారం అనే మాట అసలు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. అసలు అది ఎట్లా వచ్చిందో. మౌనం అంగీకారం అంటే అంగీకారం అని ఎట్లా తెలుస్తుంది? కరెక్ట్ కాదు అది. సరే వినండి, ఇక్కడ మొదటి ఆదాము కడపటి ఆదాం. మొదటి ఆదాము కడపటి ఆదాం. మొదటి ఆదాము ఎలా సృజించబడ్డాడు? ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం వచనం 7. దేవుడైన యెహోవా 8 చదువు అమ్మా. 8 దేవుడైన యెహోవా 7 కరెక్టే. 7 చదువు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు జీవాత్మ ఆయను. దేవుడు మంటితో మానవుణ్ణి కలుగజేసి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మొదటి అధ్యాయం 27వ వచనం. 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. నరుని సృజించెను. ఓకే, చదువు. దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. దేవుడు వాని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను. చాలే. దేవుడు ఆదామును సృష్టించెను. ఎట్లా సృష్టించాడు అనేది 2వ అధ్యాయంలో చెప్పాడు. మంటి ద్వారా సృష్టించాడు. అవ్వని ఎట్లా సృష్టించాడు 2వ అధ్యాయంలో ఉంది. ఆదాములోండి సృష్టించాడు. ఆమె మంటే ఈయన మంటి నుండి వచ్చిన వాళ్ళే. అదే ఇద్దరు మన్నే, ఎందుకంటే మొదటి మనుషుడే మంటి నుండి వచ్చాడు. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. సరే, కడపటి ఆదాం ఎట్టా? మొదటి ఆదామునేమో మట్టి నుండి చేశాడు, నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు, సృజించాడు. స్త్రీని కూడా ఆయనలో ఉండే సృష్టించాడు. మరి 2వ ఆదాముని దేవుడు ఎట్లా చేసిను? దేవుని వాక్యంలో అపోస్తల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఇక్కడ గమనించండి, ఇక్కడకున్న తేడాను గమనించండి. అక్కడ సృష్టించెను, ఇక్కడ పుట్టించెను. అర్థమైంది మీకు? యేసు ప్రభు సృష్టించబడినవాడు కాదు, పంపెను అనే మాట ఎక్కడైనా బైబిల్లో క్రొత్త నిబంధనలో ఆయన పుట్టాడు లేక పంపబడ్డాడు అని ఉంటుంది అన్నమాట. పంపబడ్డాడు, పుట్టెను అనే మాట. లూకాసు సువార్త 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయంలో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. 2వ అధ్యాయం వచనం. దూతలు చెబుతూ ఆ మాట 2వ అధ్యాయము 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఎక్కడైనా బైబిల్ అంతట్లో యేసు ప్రభువును తండ్రి సృష్టించెను అని లేదు, పుట్టించెను, పంపెను అని ఉంది. తండ్రి యొద్ద నుంచి వచ్చాడు అనే మాట. తండ్రి దగ్గర నుంచి ఆయన వచ్చెను. అయితే మరి తండ్రి గొప్పవాడా,
యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడా, పంపినవాడు గొప్పవాడా, పంపబడినవాడు గొప్పవాడా? బైబిల్ మీరు జాగ్రత్త చదివితే యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన దేవుడు, తండ్రి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. అయితే ఇద్దరు దేవుళ్ళ, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. ఆయనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మానవుల కొరకై ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అనే మాట. బలవంతుడైన దేవుడు కాబట్టి సూర్యుడు ఆకాశంలో ఉంటాడు, వెలుతురు భూమి మీదకి వస్తే, అలాగే వేడి భూమి మీదకి వస్తే, అలాగనే తండ్రి పరలోకంలో సింహాసనం మీద ఉన్నాడు. ఆయన వెలుగే యేసు ప్రభు, ఆయన వేడే యేసు ప్రభు అన్నమాట. సూర్యుడిని, వెలుగుని, వేడిని, ఈ మూడింటిని వేరు చేయలేం. దాన్ని తోలాల. అది కొంచెం స్మెల్ వస్తూ ఉంటే అక్కడ ఇబ్బంది పడతారమ్మా. మాలమ్మ కుక్క లోపలికి వచ్చింది చూడు, దాన్ని బయటికి తోలు. సరే, యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఏమనుందంటే, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. వినండి, ఈ మాటలు వినండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సృష్టించబడినవాడు కాదు, పంపబడినవాడు. పుట్టాడు, మన కోసం పుట్టాడు. ఈయన అక్కడ కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే కడపటి ఆదాం అన్నాడు. సరే, ఇక్కడ నేను విభజిస్తున్నాను చూడండి. మొదటి మనుషుడైన ఆదాము నుండి పుట్టిన వారే ఈ లోకంలో ప్రజలందరూ. వేరుగా అసలు ఎక్కడ పుట్టరు. ఇక ఆదాము సంతానమే లోకంలో ఉన్న మనుషులందరూ. ఇప్పుడు లోకమంతా మానవుల యొక్క ఉత్పత్తికి ప్రధాన కేంద్రం ఏది? ఏదేను తోట. అర్థమైంది మీకు? ఏదేను తోట, దాని బయట రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సంతానం అనేది దానికి ప్రధాన ఉత్పత్తి కేంద్రం ఎక్కడ? కల్వరి కొండ, కల్వరి సిలువ. ప్రపంచాన్ని సిలువ విభజిస్తుంది అన్నమాట. సిలువ ప్రపంచాన్ని, మానవాల్ని 2 భాగాలుగా చేస్తుంది. ఆదాము నుండి వచ్చిన సంతానం అంతా, ప్రపంచమంతా నిండి ఉంది. 6వ అధ్యాయంలో భూమి మనుషులతో నిండిపోయిందని ఉంది, ఆదికాండం. కాబట్టి ప్రపంచమంతా మనుషులతో నిండిపోయింది. ఇప్పుడు ఆకాశం నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు, మంటిలో నుండి వచ్చిన ఆదాము నుండి పుట్టిన మనమందరము ఆదాము సంతానం. ఆకాశం నుండి వచ్చిన రెండవ ఆదాము, ఆయన రక్తమాంసంలో పాలివాడయ్యాడు. కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తములో ఎవరైతే కడగబడ్డారో, ఎవరైతే ఆయన చేత విమోచింపబడ్డారో, ఎవరైతే నీతిమంతులయ్యారో, ఎవరైతే ఆయన సంతానంగా తీర్చబడ్డారో వారు, ఇక్కడ చూడండి, జనమంతా ఇలా వెళ్ళిపోతున్నారు నరకాగ్ని గుండానికి. మధ్యలో వచ్చేసి సిలువ దారి మొత్తానికి కాదు, దారి పక్కన వచ్చింది. మీరు అర్థం చేసుకోనండి, దారి పక్కన వచ్చింది. ఎవడైతే ప్రభు వైపుకు తిరుగునో వాడి మీద నుండి ముసుగు తీసివేయబడుతుంది.
ఎవడైతే రక్షణకర్త అయిన యేసు ప్రభు వైపుకు మల్లుతాడో, నా కొరకై ప్రాణం పెట్టి, నా కొరకై చనిపోయి, నా కొరకు తిరిగి లేచిన ప్రభువా, నేను నశించి నరకాగ్ని గుండానికి వెళ్తున్నాను, నన్ను రక్షించమని అడిగినప్పుడు కల్వరిలో కాల్చిన మూల్యమైన రక్తం అతని మీద పడ్డప్పుడు పరిశుద్ధాత్మ అతని నూతన సృష్టిగా మారుస్తుంది, తిరిగి జన్మించిన వాడవుతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు. ఒకడు క్రొత్తగా జన్మించని యెడల వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, అడుగు పెట్టలేడు. కాబట్టి ఇక్కడ సిలువ దగ్గర ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడి సుంకరి వలె, ఇంకా చాలామంది రక్షించబడినట్లుగా సమరయ స్త్రీ వలె, ఇంకా రహాబను వేశ్య, ఇంకెంతోమంది ఉన్నారు, పొట్టి జక్కయ్య, ఇలాగా. అప్పుడు ఈ దారి ఏమవుతుందంటే ఇటు వెళ్ళిపోతుంది. అందరూ ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటు నుంచి ఏదైనా తోట నుంచి ప్రారంభమైంది ఈ మార్గం. ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు కోటాను కోట్ల మంది. సిలువ వచ్చేసింది. సిలువ ద్వారా రక్షణ అనే ఈ సిలువ సువార్త అనేది, ఒక దైవజనుడు సిలువ పక్కన నిలబడ్డాడు, కేకేస్తున్నాడు అందరినీ, అయ్యలారా ఇదిగో ఈయన వైపు చూసి రక్షణ పొందండి, ఈయన మీ అందరి కొరకై, సర్వమానవాళి కొరకై కల్వరిలో తన ప్రాణాన్ని దారబోసాడు, ఈయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఈయన ఏ పాపము లేదు, ఈయన దేవుడు, ఈయన మానవుల కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మీ పాపం వల్ల మీకు మరణం, నరకం తప్పదు, రండి అని కేకేస్తున్నాడు. ఈ మాటలు అందరికీ వినబడుతున్నాయి, కానీ అందులో కొద్దిమంది మాత్రం ఇటు తిరిగి అవును కదా అని పశ్చాత్తాపడి తన పాపల విషయమై దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి నూతన సృష్టిగా చేయబడి తిరిగి జన్మించి సిలువ అనే దారిలో గుండా పరలోకానికి ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. ఇది వెళ్ళిపోతుంది, తూర్పుకి వెళ్ళిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతున్నారు. ఇలాగున కొంతమంది వెళ్ళిపోతూ ఉండారు. వాళ్ళని కడపటి ఆదామైన యేసు ప్రభు యొక్క సంతానం అంటారు. ఇదేమో ప్రపంచంలో ఉన్న మనుషులంతా మొదటి ఆదాము సంతానం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడి నూతన సృష్టిగా చేయబడి ఆయన హృదయంలో కలిగిన వారు ఇప్పుడు దారిటి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మోకరించి తన పాపం విషయం పశ్చాత్తాపడి మారు మనసు పొందారో వెంటనే పరిశుద్ధాత్మ దారి చూపిస్తున్నాడు, ఇటెల్లుడు, నువ్వు ఇటు వెళ్ళబాకు, నీవు కడపటి ఆదాము సంతానం, నీవు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంతానం. అక్కడ మీరు చదివిన 4 వచనాల్లో మీరు గమనించండి. మొదటి మనుషుడైన ఆదాము ద్వారా శరీర సంబంధులైన వారందరూ పుట్టారు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధులైన వారు పుట్టారు. మొదట ఆత్మ సంబంధమైనది కలగలేదు, తర్వాతనే ఆత్మ సంబంధమైనది కలిగినది అన్నాడు. మంటి నుండి పుట్టిన వారిలో నుండి, మంటి నుండి వచ్చిన వారిలో నుండి పుట్టిన వారు ఎటువంటి వారో పరలోకం నుండి వచ్చిన రెండవ ఆదామైన ఆయనలో పుట్టినవారు అట్టివారే అన్నాడు. అర్థమైందా మీకు? మంటి నుండి పుట్టిన వారిలో నుండి పుట్టిన వారందరూ ఏ స్వభావంతున్నారంట? మొదటి మనుషుడైన ఆదాము స్వభావంతున్నారు. కడపటి ఆదామైన పైనుండి వచ్చిన వాడైన యేసుక్రీస్తు ప్రభు వారికి పుట్టినవారు ఏమన్నారు చెప్పండి? ఆయన పోలి ఉంటారు అన్నాడు. అట్లయితే ఇది చూడండి, విభజన ఎట్లా జరుగుతుందో. ఈమె మంటి నుండి పుట్టిన వాడైన ఆదాము నుండి పుట్టినవారు ఎటువంటి వారు అంటే పాపం చేస్తారు, పాపాన్ని పాపంగా ఒప్పుకోకుండా దాన్ని చాలా చిన్నగా చేసి ఏదో తప్పు అయిపోయింది, ఏదో పొరపాటు అయిపోయిందని తప్పించుకుంటారు. ఆదాము చేసింది అదే, అందుకే బయటికి పంపించాల్సి వచ్చింది దేవుడు. తప్పించుకుంటారు, పాపాన్ని కప్పుకుంటారు. ఆ మాట ఏబు చెప్పాడు, రొమ్ములో హృదయంలో ఆదాము పాపాన్ని దాచుకున్నాడు అన్నాడు.
కప్పుకున్నాడు. కాబట్టి ఆదాము యొక్క స్వభావం నేటికి కొనసాగుతుంది ప్రజల్లో. వారు అనేక పాపాలు చేస్తారు, అది సహజ నైజం. అది తర్వాత వాళ్ళు పాపాన్ని కప్పుకుంటారు, పాపాన్ని దాస్తారు, తర్వాత ఎవరి మీదకో నెడతారు. మీరు చెప్పండి, ఆదాము ఎవరి మీదకి నెట్టాడు? బైబిల్ చదివారుగా, చాలాసార్లు వింటున్నారుగా. చెప్పండి సింపుల్గా. సగం ప్రసంగం అయిపోయిందంటే అవ్వలేదు, స్టార్ట్ చేస్తాను. ఎవరి మీదకి నెట్టాడు? అవ్వ మీదకి నెట్టింది. సరే, అవ్వ ఎవరి మీదకి నెట్టింది? సర్పం మీదకి నెట్టింది. సర్పం ఎవరి మీదకి నెట్టింది? నెట్టడానికి ఎవరు లేరు ఇక. కాబట్టి ఇది సహజ నైజం. ఇది కనుక మీరు అవలంబిస్తే మీరు ఇంకా పైనుండి వచ్చిన వాని పోలికను ధరించలేదు, ఇంకా మంటి నుండి వచ్చిన ఆదాము పోలికనే ధరించుండారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం తిరిగి జన్మించామో, ఎప్పుడైతే మనం దేవుని యొక్క సంతానం అయ్యామో, మన దారి, మన గమ్యం, పిల్ల వెంకటరత్న గారని వాడికి జ్ఞాపకం చేశాడు. నేను కూడా బాగా వింటూ ఉంటాను ఆయన వాక్యాలు. ఆయన వాక్యాలని మీరు యూట్యూబ్లో వినేసి అదే చెప్తారా? అది చెప్పు, అది చెప్తే మీకు తెలియదేంటి, మీరు మాత్రం వినరా ఏంటి? అది చెప్పం. అందులో కొన్ని మాటలు కట్టుకట్టుగా తీసుకుంటూ ఉంటాం. మరి పిల్ల వెంకటరత్నం గారు తీసుకోడంటే ఆయన తీసుకుంటాడు, ఈ భూమి మీద తీసుకునేవాడు చెప్పండి. మరి సరే, అక్కడ ఏదంటే ఏదో బరి, తర్వాత గురి, దరి అని 3 పెట్టాడు. బరి, గురి, దరి అంటే బరి అంటాడు. ఏందా అనుకున్నా నేను, కొద్దిగా మనసు పెట్టగా. బరి అంటే బరిలోకి దిగటం, గురి అంటే గురిగా, దరి అంటే చేరటం. దాని మీద ప్రసంగం చేశాడు. సరే, రెండవ మనుషుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సంతానానికి ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు మన దారి మళ్ళింది, మన గమ్యం వేరైంది. మనం ఇటు వెళ్ళిపోతున్నాం, పరలోకానికి వెళ్ళిపోతున్నాం. లోకం అంతా ఇటు వెళ్ళిపోతూ ఉంది. లోకం అంతా వాడి దారి వేరు. మళ్ళీ గుర్తుపెట్టి, అది లోకం. ఇది మీరు బాగా, నేను మళ్ళీ అడుగుతాను ఆ విషయాన్ని. అది లోకం. మనం లోకంలోంచి ఏమయ్యాం చెప్పండి? ప్రత్యేకించబడ్డాం. లోక సంబంధులం అయిన మనము ఇప్పుడు ఏమయ్యాం? రెండవ మనుషుడైన, రెండవ ఆదామైన యేసుక్రీస్తు, రెండవ ఆదాం కాదు, కడపటి ఆదామైన యేసుక్రీస్తు సంతానం అయ్యాం మనం. ఇప్పుడు మనం ఇటు వెళ్ళిపోతూ ఉన్నాం. మన దారి, మన గమ్యం, మన అంతా వేరు అయిపోయింది. ఇది వేరు, అది వేరు పూర్తిగా. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇటు వెళ్ళే వాళ్ళందరూ ఏ పరిస్థితిలో ఉన్నారో నేను ఒక విషయాన్ని చెప్తాను మీకు. రోమిలకు రాసిన పత్రిక, రోమా పత్రిక. ఇటు వెళ్ళే వాళ్ళందరూ ఎట్లా వెళ్తారు? 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధక మగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమున. చాలు మరి ఆదాము స్వభావం, ఆదాము యొక్క పోలిక, ఆదాము యొక్క లక్షణాలు సిలువ దగ్గర ఏమైందంటే, ఆయన రక్తం ఎప్పుడైతే మన మీద పడిందో సిలువ దగ్గర, అక్కడ మనం చనిపోయాం. ఏది చనిపోయాం? ప్రాచీన స్వభావం. ప్రాచీన స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో ఉండి పుట్టడం ద్వారా. ఆదాములో ఉండి పుట్టడం ద్వారా మనకు ప్రాచీన స్వభావం వచ్చింది. ఆ ప్రాచీన స్వభావం ఏమైంది చెప్పండి? ఇక్కడ కడపటి ఆదామైన యేసుక్రీస్తు యొక్క సంతానంగా తీర్చబడ్డప్పుడు, మొదటి సంతానం అయిన మనము ఆదాము నుండి వచ్చిన స్వాభావికంగా వచ్చిన ప్రాచీన స్వభావ పురుషుడు ఏమయ్యాడు చెప్పండి? అక్కడ చనిపోయాడు, సిలువేయబడ్డాడు.
ఇక్కడ సిలువేయబడకుండా సిలువలో గుండా పరలోకం వెళ్ళటం అనేది అసాధ్యమైన విషయం. సిలువేయబడి ఆయనతో కూడా సిలువేయబడి ఆయనతో కూడా చనిపోయి అన్నాడు. చనిపోయి మరి ఇప్పుడు ఎట్లా చనిపోతే ఇంక అవతలకి నడుస్తూ వెళ్తున్న ఆ వ్యక్తి ఎవరు? మరి తిరిగి జన్మించిన వాళ్ళు. ప్రాచీన స్వభావం సిలువేయబడి చనిపోయి 3వ వచనం 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మ పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అది ఆయనతో కూడా సిలువేయబడితిమి, ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇది క్రొత్త జన్మ యొక్క విధానం. సరే, ఇప్పుడు క్రొత్త జన్మ యొక్క వినండి, ఆ పిల్లడితో పెట్టుకోవద్దు. క్రొత్త జన్మ యొక్క తిరిగి జన్మించిన మనం ప్రయాణమై వెళ్తున్నాం. ఎవరు తిరిగి జన్మించిన వాళ్ళు? ఆయన సంతానం. ఆయన పాత మనుషుడు చనిపోయాను, క్రొత్త మనుషుడు జీవిస్తున్నాడు. దీనికి సరైన అర్థం చెప్పాడు ఎవరు? సెయింట్ అగస్టిన్. అగస్టిను పెళ్లి చేసుకోకుండానే ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు, ఒక వేశ్యను. ఆ వేశ్య ఏదో కొంతకాలం పెట్టుకున్నాడు. ఆ భార్య కాదు, వేశ్య. తిరిగి జన్మించాడు. 3 నెలల వరకు ప్రార్థనలో ఉన్నాడంట. మళ్ళీ తన పనికి తాను వెళ్తుండగా అడ్డం వచ్చింది. 3 నెలల నుంచి కనపడట్లేదు, ఏమయ్యో నేను అని ఏదో ఇక వాళ్ళు ఏదో మాట్లాడతారు అవన్నీ మనకి అవి గుర్తుండిపోతాయి. మళ్ళీ చెప్పిన ఇది పోద్ది. సరే, అప్పుడు ఆయన ఇని ఏమన్నాడంటే గట్టిగా వాటేసుకుందంట. వాయ్యో అమ్మని చేతులు ముద్దు పెట్టుగా అదేదో చేసి నువ్వు అంటే వెళ్ళిపోయావయ్యా అని చెప్పేశాడు. అగస్టిన్ ఏంటి పరిస్థితి? లేదు అగస్టిన్ చనిపోయాడు అనే మాట. ఉండవుగా? లేదు, నీతో సంబంధం కలిగే అగస్టిన్ చనిపోయాడు అనే మాట. అలా చెప్పేసి నేను యేసుక్రీస్తులో జీవిస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది తిరిగి జన్మించడం యొక్క సరైన అర్థం. సరే, ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ తిరిగి జన్మించిన వాళ్ళు కాదు, అందరూ పరలోకం వెళ్ళరు. సరే, ఇట్లాగా ప్రయాణం వెళ్ళిపోతూ ఉంది. చనిపోయి క్రీస్తుతో కూడా తిరిగి లేచి చెప్పండి, ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి ప్రయాణం అవుతుంది. నేను మిమ్మల్ని ఇప్పుడు అడగటం ప్రారంభిస్తాను. 2 భార్యాభర్తలు మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, తిరిగి జన్మించారు. పాత జీవితం సమాధి చేయబడింది, క్రొత్త జీవితంలో ప్రయాణం అవుతుంది. మరి ఇంట్లో వారానికి 2 సార్లు, వారానికి 3 సార్లు బాగా గొడవ అయిపోతూ ఉంటుంది. చాలా గొడవ అవుతుంటుంది. నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు నేను ప్రసంగం సగంలోకి వచ్చాను, సింపుల్గా అయిపోద్ది. భర్త రెడ్ క్లాత్ పెడతాడు భార్యకి ఎదురుగా. నా మాటలు అర్థమవుతూ ఉంటాయి, మీరు నాకంటే తెలియగలిగిన వాళ్ళు. ఇప్పుడు అవతల బుసలు కొడుతుంది ఎవరు? మీకు అర్థం కాదా? ఎందుకు బుసలు కొడుతుంది? కాలు దువ్వుతుంది. ఇది ఈరోజు అయిపోద్ది. ఎల్లుండి భార్య పెట్టుద్ది ఎట్టా రెడ్ క్లాత్. ఈయన బుసలు కొడతా ఉంటాడు. బుసలు కొట్టేది ఏది? ఏమి ఎద్దండి, రెడ్ క్లాత్ చూస్తే అది బుసలు కొడతా ఉంటుంది అనమాట. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోయిన తర్వాత భర్త ముందు చచ్చిపోయాడు, భార్య తర్వాత చచ్చిపోయింది. అది టౌన్ కాబట్టి ఖాళీ లేదు. కింద భర్త సమాధి ఉంది, పైన భార్య సమాధి ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒక చోట పెట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరు తన్నుకుంటారా, తిట్టుకుంటారా, పోట్లాడుకోరా చెప్పాలి మీరు. నన్ను సందేహంగా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక చోట సమాధి చేశారండి. ఇప్పుడు వీళ్ళకి పోటాట అయిద్దా అవదా?
ఏం మాట్లాడరండి? సింపుల్గా అర్థమయ్యే మాట. వీళ్ళిద్దరికి పోట్లాడైతే అవదా? అవ్వదు. ఎందుకు అవ్వదు? చచ్చిపోయారు. మరి చెప్పండి, ఇప్పుడు మీరు మనం నిజంగా చచ్చిపోయిన వాళ్ళం అయితే, శారీరకంగా చనిపోయి ఆత్మీయంగా జీవిస్తున్నట్లయితే మరి ఎందుకు అవుతుందంటారు? మీరు చెప్పండి. ఇది వాస్తవం అంటారా కాదంటారా అనేది. మళ్ళీ ఎందుకు అవుతుందంటారు గొడవ అనేది? సరే, ఇంకొకటి అడుగుతాను నేను. చుట్టుపక్కల వాళ్ళకి ఒక మంచి రోజు మసాలా ఏంటంటే, ఖచ్చితంగా పొద్దున్నే 7 గంటలకైనా 8 గంటలకైనా ఇంట్లో వాళ్ళిద్దరు భార్య భర్తలు ఖచ్చితంగా గొడవ అయింది. ఆ రోజు కాలేదంటే మాత్రం ఒక వింత ఆశ్చర్యం అనమాట. ఖచ్చితంగా బుసలు కొడుతుంటారు, పెద్ద పెద్ద బాగా గొడవ అవుతుంటుంది. అయితే ఒకసారి గొడవ ఆగిపోయింది. గొడవ లేదు, ఇక అసలు గొడవ లేదు. అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక విషయం తెలుసుకున్నారు. అదేంటంటే, అందులో ఒకరు చనిపోయారంట. ఎవరు చెప్పండి? అందులో ఒకరు చనిపోయారంట. కాబట్టి భర్త చనిపోయాడు అనుకోండి, భార్య ఎవరి మీద పోట్లాడుతుంది? లేదు, భార్య చనిపోయింది అనుకో, భర్త ఎవరి మీద పోట్లాడతాడు? మరి ఈ సూత్రం చెప్పండి పోనీ. ఇప్పుడు ఒక వ్యక్తి అవిశ్వాసి, ఒక వ్యక్తి విశ్వాసి, ఇద్దరు భార్య భర్తలు. అర్థమవుతుందా మీకు? ఒక వ్యక్తి ఏమయ్యాడు చెప్పండి? చనిపోయాడు. ఒక వ్యక్తి బతికుంది. నా మాటలు వింటున్నారా మీరు? వినటానికే సరిపోద్ది కానీ అయ్యే పని కాదంటారా? వినటానికే కానీ అయ్యేది కాదా? చెప్తాను అది కూడా ఎట్లా అవుతుందో అవ్వదో. సరే, ఇప్పుడు గొడవ ఏమి లేదు. అందరూ ఏం చెప్పుకుంటున్నారు? అరే ఏందిరా అసలు గొడవే కావట్లేదా ఇంట్లో అంటే, వాళ్ళందరూ ఊరు వాళ్ళందరూ చెప్పుకున్నారు, అలా ఆయన చచ్చిపోయాడంట అని. అలా ఆయన చనిపోయాడు. చనిపోతే ఇంకెవరి మీద పోట్లాడుతుంది అనే మాట. ఏమి దీని అర్థం అనేది? ఏమి దీని అర్థం? ఎట్లా అనేది? అంటే ఇప్పుడు భర్త చనిపోవటం అంటే అర్థమేమి? అంటే మౌనం అయిపోవటమా, మాట్లాడకుండా ఉండటమా, కాపురం జరగకుండా ఉండటమా? అలా కాదు. దాని అర్థం ఏమిటి అంటే, ప్రాచీన స్వభావం, ఆదాము నుండి వచ్చిన స్వభావం చచ్చిపోయింది. చనిపోయాం. నువ్వేమన్నా చేసుకో, నువ్వేదన్నా, నేనేం మాట్లాడను, ఇక ఏం మాట్లాడవా అంటే మామూలుగా మాట్లాడతాను అనే మాట. కానీ తగాదకి నేను చచ్చిపోయాను, కాలు దువ్వడానికి చనిపోయాను చెప్పండి, ఆవేశానికి చనిపోయాను. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అనడానికి ఇంట్లోనే స్టార్ట్ అయింది. ఇది క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, నేను చనిపోయాను అనడానికి మొట్టమొదటి సాక్ష్యం ఎక్కడా చెప్పండి? ఇంట్లోనే. ఆ తర్వాత వీధిలో. అర్థమవుతుంది మీకు? కాబట్టి నేను క్రీస్తు యేసులో సిలువేయబడ్డాను. జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, భర్తను భార్య అడుగుద్ది, నువ్వు చచ్చిపోతావు నన్ను చచ్చిపోమంటావా? ఎందుకు? ఆడినావు ఈ వాక్యం? అన్నయ్య చెప్పాడు, ఇద్దరు తెచ్చి సమాధిలో పెడితే అక్కడ నిశ్శబ్దంగా ఉంటుందంట. ఎవరైనా సమాధులు దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా గొడవాడతాం మీరు చూసారా? ఎవరన్నా సమాధుల్లోంచి లెగిసి సమాధులు ఒకటొకటి కొట్టుకోవడం ఎక్కడైనా చూశారు మీరు? లేదు, ఎక్కడ జరగదు అది. కాబట్టి ఇట్లా చెప్పాడు. మరి అంటే ఆయనకు అర్థం కాదు. మీరు పోయి మీ ఆయనతో కనుక నువ్వు చచ్చిపోతాను నేను చచ్చిపోతానంటే ఆయనకు అర్థం కాదు. నువ్వేం నేర్చుకుని వచ్చావు, అసలే ఏం చచ్చిపోవటం ఎందుకు గొడవ అయితే. కాబట్టి ఇది కాదు నువ్వు అడగాల్సింది. నువ్వు విన్నావు కాబట్టి, నువ్వు పరలోకం వెళ్ళే వ్యక్తివి కాబట్టి, క్రీస్తు నీలో జీవిస్తున్నాడు కనుక నీవు ఈ లోకంలో చనిపోవాలి. ఈ లోక విషయమై నువ్వు చనిపోవాలి. క్రీస్తే నీ యందు జీవించినట్లు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం.
5:15 జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. ఏం అర్థమవుతుంది ఈ మాటలో మీరు గమనించండి. మనము యేసుక్రీస్తులోకి వచ్చామంటే ఆయన మన కొరకు ఎందుకు చనిపోయి ఎందుకు మృతి పొందాడని ఇక్కడ ఉంది. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ మీద మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు కొరకే జీవించినట్లు ఆయన మన కొరకు మృతి పొందాడు. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు చనిపోవుట అనే మాట, ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతే ఏ గొడవ లేదు అనేది. ఎట చనిపోవాలి? మీరు సగం విని సగం వినకుండా వెళ్ళబాకండి ఇంటికి. అర్థమవుతుందా? ఇంట్లో ఒకరు చనిపోవాలి అన్నాను. ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏం చెప్పాను? యేసుక్రీస్తులో నువ్వు మృతి పొంది ఆయనలో తిరిగి లేపబడి నూతన సృష్టిగా అది. ఇక నువ్వు ఏమన్నా అనుకో, నాకేం వినపడతలేదు, నువ్వు ఏం తిట్టుకుంటావో ఏం చేస్తావో నాకేమీ కనబట్టలేదు. నేను క్రీస్తులో సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడని నేను కాను, లేక జీవించేవాడు నేను కాదు అని స్త్రీ అట్లా నిర్ణయించుకుంటే ఇంకా గొడవ ఏమి ఉండదు. అర్థమైందా? ఒక రోజుకి ఆయన ఏమవుతాడు? సచ్చిన శవం పక్కన రోజు పడుకునే మనిషి ఏమవుతాడు చెప్పండి? అరే నాయనా, నేను సగం ప్రసంగం చేస్తాను, సగం అడుగుతా అన్నాను కదా. సచ్చిన శవం పక్కన పడుకున్న ఒక మనిషి ఏమవుతాడు? రోజు మరే అదే కదా కొరింథీ పత్రిక చెప్పింది. ఓ విశ్వాసి, నీ ప్రవర్తన బట్టి నీ విశ్వాసాన్ని బట్టి ఒకరోజు ఏమవుతాడు అన్నాడు. పేతురుపత్రికలో ఉంది, కొరింథీ పత్రికలో ఉంది ఆ మాట. వాక్యము లేకుండానే నీ ప్రవర్తన వల్ల అతను మారిపోతాడు, రక్షించబడతాడు అన్నాడు. కాబట్టి నువ్వు చనిపోతే ఇంట్లో ప్రశాంతత, ఇంట్లో ఏ గొడవ లేదు. సమాధుల దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంటుంది. పరలోకంలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత చెప్పండి, పోనీ ఒక్కదానివే చచ్చిపోయావనుకో, ఒక్కడే చనిపోయావనుకో, పదాకా ఈ శవం పక్కనే ఉన్న ఈ మనిషి ఏమవుతాడు చెప్పండి? ఎవరో చచ్చిపోతాడు. ఆ వ్యక్తి కూడా పరలోకం వస్తాడు. ఈ ప్రసంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మళ్ళీ వెళ్ళేటప్పుడు అదే కరెక్ట్గా మాట్లాడుకుంటే వెళ్ళండి. ఎక్కడ అటు ఇటు తిప్పొద్దు. ఇంటికి వెళ్ళినా కూడా అదే మాట్లాడుకోండి. మిమ్మల్ని అడిగినా ఇదే అర్థమయ్యేటట్టు చెప్పండి. సరే, ఇప్పుడు తిరిగి జన్మించిన ఇద్దరు భార్య భర్తలు గురించి ఇంకా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం నుంచి 4వ వచనం చదువు. భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు. సరిగ్గా నేను అడుగుతాను, వినండి, మళ్ళా చదువమ్మా. భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. చాలు. ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత తిరిగి జన్మించిన వాళ్ళకి కథ చెప్తున్నాను. పరలోకం వెళ్ళిన వాళ్ళకి కథ అసలు నేను చెప్పట్లే. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్టని జీవించవచ్చు. ఎందుకంటే ఎట్ట జీవించిన వెళ్ళేది నరకానికే కాబట్టి. అర్థమైందా నీకు? ఎట్ట జీవించినా వెళ్ళేది నరకానికే కాబట్టి వాళ్ళ ఇష్టం, ఎట్లయినా జీవించవచ్చు. వాళ్ళకేమీ ఎటువంటి ఆంక్షలు లేవు. పరలోకం వెళ్ళే ఇద్దరు భార్యాభర్తల గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని అంటే, భర్తకే కానీ భార్యకు తన దేహం మీద తనకే హక్కు లేదంట. మీకు అర్థమవుతుందా? నేనుగా చెప్పేది, దేవుడు చెప్తున్నాడు ఈ మాట. భార్యకే కానీ తన భర్త మీద తనకు ఏ అధికారం లేదు. మీకు అర్థమైందో లేదా అర్థం కాలేదో? భార్యకు తన దేహం మీద తనకే అధికారం లేదు. ఎవరికుంది మరి? భర్తకుంది. భర్తకు తన దేహం మీద తనకి ఏ అధికారం లేదు. మరి ఎవరికుంది? భార్యకుంది. ఇది ఇంటికి వెళ్తా ఆలోచించండి, ఇంటికి వెళ్ళి కూడా ఆలోచించండి, పనుకొని ఆలోచించండి, కూర్చొని ఆలోచించండి. అంత తీరుబడి ఆడుందంటావా? మనం పోవటమే రిమోట్ ఆన్ చేస్తాం కదా. తర్వాత అయినా ఆలోచించండి. పోనీ పరలోకం వెళ్ళే వాళ్ళు గురించి చెప్తున్నాను. ఎట్లా ఇది
తన దేహం మీద తనకే అధికారం లేదు, భర్తకే ఉంది అధికారం. చెప్పండి, ఇప్పుడు భర్తకి తన దేహం మీద తనకే అధికారం లేదు, ఎవరికి ఉంది? భార్యకే ఉంది. అర్థమైందా? అట్లయితే ఏమి దీని అర్థం అసలే? ఈ దేహం ఇక భార్యది, ఈ దేహం భర్తది. వినండి, ఇద్దరి దేహాలు ఎవరి చెప్పండి? దేవుని ఆలయమై ఉన్నారు అనే మాట. దేవుని ఆలయమై ఉన్నారు. ఇప్పుడు భర్త భార్యకు తన దేహం మీద తనకు అధికారం లేదు. ఇది కనుక ఎక్కడైనా కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళకి కనుక మీరు వెళ్ళి చెబితే వాళ్ళు అంటారే ఇవన్నీ ఎర్రి మాటలు తీసి పక్కన పెట్టండి అంటారు. వాళ్ళు దీన్ని నమ్మరు. భావస్వేచ్ఛ, ఇంకా స్వేచ్ఛలు చెప్పండి, నాకు పెద్దగా రాదు, మీరే ఎక్కువగా చెప్పగలరు. భావస్వేచ్ఛ అంటే వాక్ స్వేచ్ఛ. ఇంకా మనిషికి తన ఇష్టం, తన ఉద్దేశం, నువ్వు చెప్పింది వినాలా, నువ్వు రమ్మన్న కాడికే రావాలా, నువ్వు వండమన్నదే వండాలా, అమ్మా అంటున్నారు మీరు, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలా, నువ్వు లెగమంటే లెగవాలా, నువ్వు చెప్పిన చోటకే రావాలా, నీ ఇష్టమేనా అంటది భార్య. ఇప్పుడు భర్త మరి ఏమని అడుగుతాడు? సేమ్ ఇంతే. మరి ఎట్టబ్బా, ఈయన మీద హక్కు లేదు, ఆమెకి ఆమె మీద హక్కు లేదు. మరి ఎవరికి ఉంది ఈ హక్కు అంటే? దేవునికి ఉంది, మళ్ళీ ఇద్దరికి ఉంది. ఇద్దరికి ఉంది అంటారు, లేదంటారా? వామ్మో, ఏంది తెకమాకేం లేదు, ఇద్దరికి ఉంది. మెలికి పెట్టేశాడన్నమాట. అర్థమైంది? ముడి పెట్టేసేసి తెక్కుండా చేశాడు దేవుడు. ఎట్లా దేవుడు చేశాడు? భార్య మీదకి భార్య మీద ఎవరికి హక్కు ఉంది, అధికారం ఉంది? భర్తకు అధికారం ఉంది. భర్త దేహం మీద ఎవరికి అధికారం ఉంది? భార్యకు ఉంది. ఎట్టబ్బా, సరే సేవకుడా, దీనికి అర్థం నువ్వు చెప్పు, అసలు నువ్వైతే ఎట చేస్తావా? ఇప్పుడు నా భార్యకి ఏపుడంటే ఇష్టం, నాకు చారు అంటే ఇష్టం. ఏమన్నా చెప్తా సింపుల్గా, ఏంది నువ్వు చెప్పినట్టు నేను చారు పెట్టాలి, నేను ఏపుడే చేస్తానంటది. మరి నేనేం చేయాలా? నేనేం చేయాలా అంటే, సరే చెయ్యి అలాగే. అలా 2 రోజులు 3 రోజులు చేస్తాయి. ఆ తర్వాత తిరిగి జన్మించిన మనిషికి మనసు ఉంటుంది కదండి, ఉంటుందా ఉండదండి? లోకస్తులకే ఉంటే మన వీళ్ళకి లేకపోవడం ఏంటి? అరే ఎందుకు అమ్మా, ఎందుకేముంది, నా కడుపులో ప్రాబ్లం, నాకు అంత కష్టం, నాకు ఇబ్బందిగా ఉంది, అరగట్లేదు అని. సరే. కాబట్టి నా ఇష్టమే జరగాలనేమి లేదు, నా ఇష్టం జరగాలనేమి లేదు. ఇలాగ గనక క్రీస్తు యేసు కలిగిన మనసుండి మనం గనక అట్లా సింపుల్గా గనక సాగిపోయేటట్టయితే, మనం గనక దేవుని మనసు తీసుకొని గనక సాగిపోతే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. భార్యకే కానీ భర్తకి అధికారం లేదు. ఈ మాటలు మీరు పట్టుకోండి, చెప్పాను మీరు. కాబట్టి మనము ఒకరి ఇష్టాన్ని ఒకళ్ళు అంగీకరించాలి, ఒకళ్ళ ఉద్దేశాన్ని ఒకళ్ళు అంగీకరించాలి, ఒకళ్ళ అధికారానికి ఒకళ్ళు లోబడాలా అనే మాట. మళ్ళా ఇందులో ఏమన్నాడు? భర్త శిరస్సు అన్నాడు, భార్య శరీరం అన్నాడు. శిరస్సు లేనిదే శరీరం లేదు, శరీరం లేనిదే శిరస్సు లేదు. ఓకేనా? అతిశయించడానికి ఏమీ లేదు. ఈ చేయి పెట్టండి, ఈ నోరు తినలేదు. ఇవన్నీ ఎవడు ఆలోచిస్తాడండి? ఇంత ఎవరు పెద్ద ఆలోచించరు. ఇవన్నీ పరలోకం వెళ్ళేవాళ్ళు ఇవి మనం నేర్చుకోవాలి. పరలోకం వెళ్ళేవాళ్ళు ఇవన్నీ మనం ఆలోచించాలి. లేని పక్షంలో నువ్వు క్రీస్తు సంతానం కాదు, మొదటి మనుషుడైన ఆదాము సంతానం. బైబిల్ ఏం చెప్తుంది తెలిసిన? మొదటి మనుషుడైన ఆదాము సంతానం మీద ఏది 2 ఏలుబడి చేస్తున్నాయి, ఒకటి పాపం, రెండోది మరణం అన్నాడు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు సంతానం మీద మరణానికి అధికారం లేదు. ఎందుకనగా ఆయన మరణం పొంది తిరిగి లేచాడు కనుక ఆ క్రీస్తు యేసులో ఉన్నవాడికి ఇక మరణము లేదు. పాపానికి అధికారం లేదన్నాడు మళ్ళా. ఎందుకనగా ఆయన పాపాన్ని జయించాడు. జయించిన యేసుక్రీస్తులో మనం నిలిచి ఉన్నట్లయితే మనం జయించిన వారం అవుతాం అనే మాట. జయించిన వారం అవుతాం. కాబట్టి
మనము తిరిగి జన్మించిన వ్యక్తులమేనా? అట్లయితే మనలో ఉన్న స్వభావం ఏంటి? క్రీస్తు స్వభావం. అది లోబడే స్వభావం, ప్రేమించే స్వభావం, తన తప్పులు తాను ఒప్పుకునే స్వభావం. నేను దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. నాకు నిద్ర పట్టలేదు, 12 అయింది, మోకరించాను, ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, తెల్లారిపోయింది. ఏమి యథార్థంగా చెప్తున్నాను, మోకాల మీదే ప్రార్థన చేస్తున్నాను, మోకాల మీదే నిద్రపోతున్నాను. మళ్ళా ఇదొక డాంబికేమీ కాదు. కొంతమంది చెప్తుంటారు తెల్లార్దులు చేసే ప్రార్థన అంటారు. నేనేమంటానంటే అది దేవుని దృష్టిలో 0 అయిపోయింది. ఎందుకంటే అబద్ధం చెప్పాడు కాబట్టి. తెల్లార్దులు చేస్తే ఫలితం ఏముంది? అబద్ధమే చెప్పాడుగా. తెల్లార్దులు చేశాను మోకరించి అన్నాడు. నేను యథార్థంగా చెప్తున్నాను. ఏమని అంటే పెట్టు కూర్చోబెట్టు. మెలకు వచ్చినప్పుడు అలా ప్రార్థన చేస్తున్నాను, నిద్ర వచ్చినప్పుడు నిద్ర, కానీ మోకాళ్ళ మీదే ఉన్నాను. నాకు గుర్తుండి ఏం ప్రార్థన చేశాను? దేవుని దైవత్వాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని మహిమను, ఆయన మంచితనాన్ని, ఆయన నన్ను కోరుకోవటం, ఏర్పరచుకోవటం, రక్షించడం, నాకు పరలోకం, వీటన్నిటిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను, ప్రభువుని ఆరాధిస్తున్నాను. తర్వాత భాగం ఏంటి? నా జీవితాన్ని యేసు ప్రభు దగ్గర కుమ్మరిస్తున్నాను. ఏమని కుమ్మరిస్తున్నాను? దేవుడా, నేను నీ కోసం ఎంత బాగా బతుకుతున్నాను కాదు, ఓడిపోయిన వాడను దేవా, అవిధేయతలు కలిగిన వాడను, కంటి ద్వారా, చెవి ద్వారా, మనసు ద్వారా నేను తప్పిపోయిన వ్యక్తిని, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాను తండ్రి. నాకు ఏదైనా నష్టం, కష్టం, బాధ కలిగిందంటే అది నా అవిధేయత వల్లనే. దేవా, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు. ఇంకా ఎంత దాకెళ్ళిపోతానంటే కొన్నిసార్లు అయితే నేను పాపినై ఉండగా నన్ను నీతిమంతుడిగా తీర్చమని దీనత్వంతో ఏడుస్తూ అడిగితేనే నేను అలాగే అడుగుతున్నాను, మళ్ళీ నన్ను అంగీకరించి తండ్రి అని ప్రార్థన చేస్తాను. ఇక లాస్ట్కి వస్తే 5 నిమిషాలు ప్రార్థన. ఏమని? ఓ ప్రభువా, కాజా, మంగళగిరి, కొపురావూరు, విజయవాడ, ఐనువలు, కొరగల్లో ఆరాధనకి నీ ప్రజలను సమకూర్చు, వాక్యం చెప్పడానికి వెళ్తే నీ బిడ్డలకు తోడుగా ఉండు, నన్ను కూడా కృపచేత వాడుకో. అంతే, సింపుల్ ప్రార్థన. మరి ఇంత టైం ఆయన మంచితనాన్ని, ఆయన దైవత్వాన్ని ఆరాధించటం, ఆ తర్వాత ఆయన వెలుగులో నా ప్రతి రహస్యమైన మనస్సులో, హృదయంలో దాగి ఉన్నది దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడవటం, దేవుని దగ్గర కన్నీరు, విజయవంతమైన జీవితం నాకు దయచే దేవా, నేను మనసులో ఆత్మలో ఓడిపోకుండా చేయదేవా అని ప్రార్థన చేయటం. కాబట్టి తిరిగి జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏంటంటే తమ యొక్క అవిధేయతను, తమ యొక్క లోపాన్ని, తమ యొక్క దేవునికి విరోధమైనది వాళ్ళు ఒప్పుకుంటారు, దేవుని దగ్గర పశ్చాత్తాపడతారు. అలా పశ్చాత్తాపడి ఒప్పుకుని అలాగ దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచిన వాళ్ళు, వాళ్ళ జీవితంలో ఆ వెలుగు, ఆ సాక్ష్యం, ఆ నడవడి కనపడుతుంది అన్నమాట. సరే, ఇక నేను ముగిస్తూ ఒక మాట చెప్పాను. ఇంతకీ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పుకునేది ఏంటి అంటే, ఈయన చెప్పిందంతా బాగుంది, వాక్యంలో నుంచే చూపించాడు, అదంతా వాక్యమే, కరెక్టే. కానీ మనం శరీరంతో ఉన్నాం కదా, మనం శరీరంతో కాపురం చేస్తామా, ఆత్మతో కాపురం చేస్తామా? ఇంటికాడ శరీరంతో తింటామా, ఆత్మతో తింటామా? శరీరంతో సంపాదిస్తామా, ఆత్మతో సంపాదిస్తామా? శరీరానుసారంగా ప్రవర్తించొద్దు, ఆత్మానుసారంగా ప్రవర్తించండి అంటాడు. అట్లయితే మా ఇద్దరి మధ్య ఎందుకు వస్తుంది గొడవ అంటే, శరీరంతో ఉన్నాం కాబట్టి. ఆమె అటు ప్రయాణం అంటది, నేను ఇటు ప్రయాణం చేస్తాను, అందువలన కలవట్లేదు. లేకపోతే ఎన్నో కారణాలు ఎన్నో. అటైతే మనం శరీరంతో ఉన్నాం. ఏమ్మా ఎందుకు పొద్దాకా ఇట్లా ఏయా అంటే, శరీరంతో ఉన్నాం కదన్నా అనే మాట. నీకేం తెలుసు అన్నా నా బాధ? చచ్చితే చచ్చిపోయింది అనుకుంటాను, బతికుండి చచ్చిన మనిషిలాగా జీవిస్తూ ఉంది, చచ్చిన మనిషిలాగా జీవిస్తూ ఉంది. నేను ఏడుచుకుంటున్నాను,
ఆ పిల్లల్ని పక్కలేసి పనుకుంటుంది, ఆ తిను అంటది, ఇక పండుకో అంటది. డ్యూటీ చేసి వచ్చాను, మంచి లేదు చెడ్డ లేదు, ఏ విధమైన అసలు ఎందుకో తాను నన్ను అనగదొక్కి కాళ్ళ కింద అయిపోయిందమ్మా నీకు దండం దాకా నన్ను ఆ విధంగా చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు ఇలా చేయడం ద్వారా నేను ఏడ్చేసి ఎంతకాలం తను ఏదన్నా చేయాలి, నేను ఏదన్నా చేసుకోవాలా, ఇదే నా ముందు మిగిలింది, నేనన్నా చచ్చిపోవాలా ఏట్లో దూకి, లేదా తనన్నా ఎట్లా నీకేం తెలుసు అన్నా. మీరు సింపుల్గా ఆదామన్నారు, కడపటి ఆదామన్నారు, సింపుల్గా చెప్పడానికి సింపుల్గా ఉంది, కానీ నడవటం చాలా కష్టం. అలాగే భార్య చెప్పొచ్చు తన భర్త విషయమై, నీకేం తెలుసు, నీకేం చెప్పేది అనేది. అసలు ఆ బాధ మనిషి అనేది పెద్ద మోనార్కు, భయంకరమైన మాటలు, భయంకరమైన తత్వం, భయంకరమైన స్వభావం అనేది కరెక్టే. కానీ ఒక మాట చెప్తాను, నేను దీనికి ఏ సలహా చెప్పలేను. నేను చెప్పేది మాత్రం ఒకటే, దేవుడు మాట విన్నవాడు ఖచ్చితంగా జయం పొందుతారు. ఇది నేను బైబిల్లో చూపిస్తాను. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, దావీదుని వెంటాడుతూ ఉన్నాడు. సౌలు బతికున్నవాడు, దావీదు చచ్చిపోయినవాడు. దావీదు పగ తీర్చుకోవటం కానీ, ప్రతీకారం కానీ, అవకాశం వచ్చినప్పుడు చంపడానికి ఏది చేయలేదు. అవకాశం వచ్చింది, తన మనసులో సౌలు గురించి ఎటువంటి ప్రతీకార మనసు లేదు, ఎటువంటి చేయాలనే తలంపు లేదు. దేవుడికి అప్పగించుకున్నాడు, చచ్చిన శవంలాగా బతికాడు. చివరికి ఎవరు చచ్చారు చెప్పండి? సౌలే చచ్చాడు, నరకానికి వెళ్ళాడు. దావీదు గొప్పవాడయ్యాడు, మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో గొప్ప. కొంతకాలం కనుక ఓపిక పట్టగలిగితే, కొంతకాలం కనుక ఓర్చుకోగలిగితే, కొంతకాలం కనుక సావగలిగితే, దేవునికి అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా నీదే జయం. ఇది సత్యం. నీవు జయం పొందుతావు. అప్పుడు వరకు నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవా నేను లోకరీతిగా బతకుండా నాకు సహాయం చేయని ప్రార్థించాలి. నాకు సహాయం చేయి. ఎట్లా? శరీరానికి ఆత్మ, ఆత్మకు శరీరం ఒకదానికొకటి ఏమవుతుంది చెప్పండి? పోరాడుతుంది. శరీరం ఒప్పుకోని అంటుంది, కానీ ఆత్మ తగ్గమంటుంది, ఆత్మ ఓర్చుకోమంటుంది, ఆత్మ సహించమంటుంది, ఆత్మ లొంగమంటుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, గలతీయులకు రాసిన పత్రిక, శరీరానుసారముగా జీవించువాడు మరణం పొందుతాడు, ఆత్మానుసారంగా జీవించువాడు జీవిస్తాడు అన్నాడు. అంతే. కొరింథీయులకు రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాట చూడండి, 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన 8:5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సునుంతురు. 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల దినదినము నేను చనిపోతున్నాను అంటాడు. ఎవరు? పౌలు. ఆత్మచేత మన శరీరాన్ని చంపిన ఎడల, మన శరీరం యొక్క ఆవేశాన్ని, ఆయాసాన్ని, కోపాన్ని, నా ఇష్టం అనే మాట, నాదే గెలవాలి, నా మాట చెల్లాలని చంపిన ఎడల ఏమన్నాడు అక్కడ? శరీరక్రియలను చంపిన జీవించదవు అన్నాడు. జీవించదవు. ఇదంతా మీరు చదవండి 8వ అధ్యాయంలో. బైబిల్ చదవండి, దేవుని వాక్యాన్ని ఆలోచన చేయండి, దేవుని కొరకు చచ్చిపోండి. చనిపోవటం అంటే ఈ లోకంలో మీరు చనిపోండి, క్రీస్తు కొరకై జీవించండి. ఈ లోకంలో జయం మీదే, పరలోక రాజ్యం మీదే. జయించువాడిని నా సింహాసనం మీద కూర్చోబెడతా అన్నాడు. 3 స్టెప్పులు. ఒకటి, ఈ లోకంలో నీదే జయం, పరలోకం మహిమ, సింహాసనం మీద కూర్చోవటం. కానీ విషయం ఏంటంటే, సాతాను చెప్తున్నాడు, ఎన్నన్నా చెప్పాయా, ఆయన అట్టగే చెప్తాడు. మనం శరీరంతో ఉన్నాం కదా అనే మాట. ఎట్టున్నామంట? మనం శరీరంతో ఉన్నాం కదా అనే మాట.
అప్పుడు దేవుడు కనపడి, ఏమ్మా పద్దాకా అయ్యా శరీరంతో నన్ను చచ్చిపోతావా అని అడిగాడు. ఓ దేవుడు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేను నా ఉద్దేశం అది కాదు, నువ్వు పొరపాటు కాబట్టి శరీరములో జీవిస్తూ ఆత్మచేత శరీరాన్ని చంపినేడలా అన్నాడు. అది ప్రతిరోజు అన్నాడు. అదే సజీవ యాగముగా అంటాడు. సజీవ యాగముగా అనే మాట ఎట్లా ఉంటుందంటే, యాగం అంటే కనబడకుండా యజ్ఞం అయిపోవటం. యజ్ఞం అంటే ఏదన్నా ఒక నూనె కానీ, కర్పూరం కానీ, లేకపోతే మంట మీద ఒక బలి కానీ, లేకపోతే గొర్రెపిల్ల పెడితే మాడి మసి అయిపోయి కనబడదు, దాన్ని యాగము అంటారు. సజీవ యాగం కంటే ప్రతిరోజు నువ్వు కాలిపోతూనే ఉండాల. కానీ దానికి సరైన అర్థం సినాయి పర్వతం మీద ఓరే పర్వతం మీద చూపించాడు. ఏంటి చెప్పండి అది? ఓరే పర్వతం మీద అది పొద మండుతుంది, కాలిపోలేదు, అది దాని అర్థం చెప్పాడు అక్కడ. కాబట్టి దినదినము నేను చనిపోతున్నాను, క్రీస్తులో నేను జీవిస్తూ ఉన్నాను. ఇది లోకానికి మనం చూపించాలా, అది లోకానికి మనం చూపించాలా. కానీ లోకానికి తెలియదు. ఇది కాని పక్షంలో ఇది కాని పక్షంలో నేను మళ్ళా చెప్తున్నాను, నువ్వు పరలోకం వెళ్తున్న దారిలో లేవు. నీ భ్రమ, నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు సిలువను దాటి పరలోకం వెళ్ళే దారిలో నువ్వు లేవు. నువ్వు ఇటే వెళ్తున్నావు ప్రయాణం, నువ్వు అనుకుంటున్నావు నీ ప్రయాణం. అందుకే ఈ గందరగోళం, ఈ సమస్య, అంతా కూడా ఈ దారిలోనే ఉంటుంది, కానీ అక్కడ ఉండవు. అక్కడ చనిపోయిన సమాధులు, నేను చెప్పాను, సమాధులు ఇద్దరు భార్య భర్తలు. కింద ముందు భర్త చచ్చిపోయాడు, తర్వాత భార్య చచ్చిపోయింది. ఇద్దరిని ఒక సమాధిలో పెట్టారు, ఒక చోట పెట్టారు. వాళ్ళు కొట్టుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు. అది నిజమే అని నువ్వు ఒప్పుకుంటావు. దేవుడు అంటున్నాడు ఇది నిజమే అన్నాడు దేవుడు. ఏది నిజం? క్రీస్తులో నువ్వు తిరిగి జన్మించిన నీ ప్రాచీన స్వభావం అనేది సిలువేయబడి చనిపోయి క్రీస్తులో తిరిగి లేపబడ్డావు. అది ఎంత సత్యమో ఇదెంతే సత్యం. కాని పక్షంలో అట్ట కుదరదో, నేను బతికే ఉంటాను, నేను బతికే ఉంటాను, నా చిత్తమే నా జరగాల, లేకపోతే నేను ఎక్కడ తగ్గను, లేకపోతే నేను ఎక్కడ ఇదవను, బైబిలే, ప్రార్థన భక్తే, నేనేం పాపం చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, నేను ఏమన్నా అవిధేయతకుండా, నేను అట్ట చేస్తున్నాను, ఎడ చేస్తున్నానా, నేను మాత్రం ఇది అవేది లేదు. నువ్వు చచ్చిపో, నేను చచ్చిపోను. సరే, ఇప్పుడు భార్య నువ్వు చచ్చిపో బాబు అంటే అర్థం అంటే యేసుక్రీస్తులో నువ్వు చనిపో, నేను మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కేను. కొన్ని చచ్చిపోయాడు అనుకోండి, ఆమె మాకు సేవకుడు భలే విచిత్రంగా ఉంటుంది. ఇంట్లో రాక్షసిలాగా ఉంటుందంట. రోడ్డు అవతల ఇల్లు, మందిరమే ఇక్కడ. ఇద్దరు బండెక్కి బయలుదేరతారంట. ఆఫ్ అంటదంట, ఏడా రోడ్డు మీద 100 రూపాయలు ఇవి అంటదంట. ఆదివారం సేవకుడు ఆయన ప్రకాష్ అన్న చెప్పాడు, మీకు గుర్తుందా లేదా, 100 రూపాయలు ఇస్తాడంట. నేను సినిమాకి వెళ్ళొస్తాను, 1 గంటకి 2 గంటలకి ఇంటికి వస్తాను, నీకు 1 గంటకి ఆరాధన అయిద్దిగా, 2 గంటలకి ఇంటికి చేరుకో. ఇస్తాడంట, డబ్బులు ఇచ్చాడంట. అలాగే రోజులు కొనసాగు. దేవుడు ఒకరోజు ఆమెతో మాట్లాడాడు. పడిపోయింది, ఏడ్చింది, పాపాత్మురాలను, నరకానికి వెళ్తాను, అయ్యో రోధించింది. దేవుని బిడ్డ అయింది, సాగిలపడుతుందంట, మందిరంలో ఏడుస్తుందంట, రోజు ఏడ్చుద్దంట. ప్రతి మందిరానికి వచ్చినప్పుడల్లా కడవడ కన్నీళ్ళు కార్చుద్దట. నేనెంత క్రూరురాలను, దౌర్భాగ్యరాలను. నేను ఇందాకే చెప్పాను, ఒక మనిషి చనిపోతే ఆ మనిషి పక్కనే బతికున్న మనిషి రోజు పండుకున్నట్లయితే ఖచ్చితంగా సావాలంతే బతికున్నవాడు. ఇది సత్యం. అలా కాని పక్షంలో ఇది శవం కాదు, ఇది సత్యం. దేవుని వాక్యం చెప్తున్న మాటలు ఇవి. మీరు ఆలోచించండి, మీకు జయం కలుగుతుంది. దేవుని వాక్యం అంతా ఆఖరికి గలతీలకు రాసిన పత్రికలో ఈ మాట చూపిస్తాను.
6:8 వచనం, 6వ అధ్యాయం 8వ వచనం, 6వ గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు, 6వ అధ్యాయం మనసు పెట్టండి, ముగింపులు ఈ మాట. 6వ అధ్యాయం 8వ వచనం చదువుతుంది. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. అది శరీరానుసారంగా జీవించి నేను చావను. శరీరానుసారంగా జీవించినట్లయితే క్షయమనే పంట అనగా మరణము, నరకం అనే పంటకు వస్తావు. ఆత్మానుసారంగా ఆత్మను బట్టి తినేవాడు నిత్య జీవమును పంట కోయను. కాబట్టి ఇంకా వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా శరీరం తున్నాంగా ఎంత వాక్యం చదివినా, ఎంత వాక్యం విన్నా, ఎంత చెప్పినా చెప్పండి, శరీరంతో ఉన్నాంగా. కర్ర తీసుకున్నాడు, ఒకటేసాడు, శరీరం మీద వేసాడు, ఆత్మ మీద వేసాడా? శరీరం మీద వేసాడు. మరి ఆత్మకేం కష్టం, శరీరం ఊరుకోదు కదా అన్న. ఇలాంటి యొక్క విధానాలు మనం వదిలేసి దేవుని కొరకు నువ్వు చనిపోయిన ఎడల రెండు లాభాలుగా చాలా లాభాలు. ఒకటి, ఖచ్చితంగా ఈ చచ్చిపోయిన మనిషి పక్కన ఈ మనిషి ఏ రోజైనా చావక తప్పదు. 2, ఈ లోకంలో నువ్వు ఖచ్చితంగా దావీదు జయం పొందినట్టు జయం పొందుతావు. ఇది సత్యం. నేను చావను, చంపుతానని ఎంటాడిన సౌలు ఏమయ్యాడు చెప్పండి? చావటం కాదు, అసలు దేవుడు ఎందుకు అట్లా చేసి అట్లా పెట్టాడు అందరు తెలుసుకోవాలని చంపుకున్నాడు. అర్థమైంది మీకు? చావటం కాదు, ఎట్లా చెప్పండి? తను తానే చంపుకున్నాడు. కానీ నేను చచ్చిపోతాను దేవుని కోసం, దేవుడే చూసుకుంటాడని దేవునికి అప్పగించిన దావీదేవాడు చెప్పండి. అన్ని విషయాలు ఇది వాస్తవం, ఇది సత్యం. ఒకటే, నీ కుటుంబాన్ని అంతా రక్షించుకుంటావు, గొప్ప సాక్ష్యంగా దేవుని మహిమార్థమై బ్రతుకుతావు, జై జీవితాన్ని నువ్వు పొందుతావు, పరలోకం వెళ్తావు. పరలోకం తర్వాత ఏం చెప్పాను? సింహాసనం మీద కూర్చుంటావు. ఇంత చెప్పిన తర్వాత ఇదంతా బాగుంది, కానీ మళ్ళీ ఇంటికి వెళ్తేప్పుడు ఎవడోళ్ళు అయితే ఇది అవ్వదులే అనే మాట. సరే, మీరు అవ్వదనుకుంటే చేయగలిగింది ఏమి, మనుషులకు అసాధ్యమైనను దేవునికి సమస్తము సాధ్యమే. దేవా నాకు సహాయం చేయి, దేవా నాకు సహాయం చేయి అనే మాట. మాయ్ అలా అన్న చెప్తున్నా అంట. వాడు ఎంత తిట్టినా నోట్లో పంచదార కానీ బియ్యం కానీ వేసుకొని నవ్వులమ్మా, వాడు గట్టిగా 4 కానీ తన తూతని చూసింది మొహం నోట్లోది. అన్నయ్య సూత్రాలు, అమ్మ సూత్రాలు, బాబాయ్ సూత్రాలు పనికిరావు. దేవుని స్తోత్రాలు సలహా ఉంటుంది, అందులో తోడుంటుంది, సహాయం ఉంటుంది, ఇంకా దేవుని కృపా శక్తి అన్నీ ఉంటాయి అన్నమాట. అర్థమైంది? ఇలా సలహా ఇస్తారు, మనమే ఏడుంటాం, సలహా ఇచ్చిన మనిషేమో ఆడుంటారు, నోటి నిండా బియ్యం వేసుకొని నవ్వులుతూ ఉండమ్మా, ఎందుకంటే ఏమనకుండా ఉండటం కోసం. ఈడేమో ఆగట్లా, మామూలు గుర్తి అది ఒక రకంగా ఉండేది, ఇప్పుడు లోపల బియ్యం ఉండే. ఏంది నువ్వు మాట అని చూసిన ఏమీ సలహా పనిచేయలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని పద్ధతి ఎలా ఉంటుందంటే, ఆయన సలహా ఇస్తాడు, తోడుగా ఉంటాడు, బలపరుస్తాడు, ఇంకా చెప్పండి ఆయన కృప నీ మీద. అందుకే పౌలు తన్నాడు, నా కృప నీకు చాలు. అది ఒక్కటి నేర్చుకోండి. ఈరోజు మీరు అభ్యసిస్తే ఈ వారం అంతటా సరిపోద్ది, ఇంకా సరిపోద్ది జీవితం మొత్తానికి. హాయిగా మనం పరలోకం వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.